వర్గీకరణ కులగణన అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశాయి. మరి బీసీ సంఘాల నుంచి, బీసీ ప్రజల నుంచి, బీసీ నాయకుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మరోవైపు ఎస్సీ వర్గాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీనికి సంబంధించి మనం పూర్తిగా మాట్లాడదాం. మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సూరజ్ అండ్ ప్రదీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ తో మాట్లాడదాం. సూరజ్, ఎందుకు అంటే ఇంత ప్రభుత్వం ఒక పని చేసినామని గొప్పగా చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఎవరు కూడా ఒక సాటిస్ఫైడ్ సిచ్యువేషన్ లో లేరు, ఎవరికి కూడా ఒక సంతోషం సంతృప్తి అనేది లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో దీని మీద వ్యతిరేకతనే వస్తుంది. ఇదంతా బీసీలకు సంబంధించి ఒక తప్పుల తడకగా ఉందని అనేక బీసీ సంఘాల నేతలు వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ కుదిరితే మళ్ళీ పునఃసమీక్ష చేయాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వైపు ఎస్సీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కి? ఏదో పని చేస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది? ఖచ్చితంగా స్వేచ్ఛ. ఎందుకంటే ఇది మొక్కుబడి చర్యగానే వెనుకబడిన వర్గాలు కావచ్చు లేదా దళితులు కావచ్చు చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి రెండు పెద్ద నిర్ణయాలను హడావిడిగా ముగించేశారు, అనిపించేశారనే వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. అటు బీసీ ఇలా కులగణన కావచ్చు, వాళ్ళకు 42% రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, ఇటు ఎస్సీ కుల వర్గీకరణ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా ఇదమిద్దంగా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని అసెంబ్లీ నుంచి తీసుకురాలేకపోయారని చెప్పేసి కాంగ్రెస్ పాలకులపైన పెద్ద అభియోగం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వివేక్ హుటాహుటిన ఢిల్లీ పయనం అయ్యారు. ఇటు మందకృష్ణ మాదిగ కూడా వెంటనే ప్రెస్ను అప్రోచ్ అయ్యి ఆయన కూడా తన ఆక్షేపణలు వెలుబుచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా మందకృష్ణ మాదిగ వాదన ఎట్లా ఉందంటే 34 లక్షల మంది ఉన్న మాదిగలకు కేవలం 9% రిజర్వేషన్ ఏంటి, 18 లక్షలు ఉన్న మాలలకు 5% రిజర్వేషన్ ఏంటి, దీంట్లో జస్టిఫికేషన్ లేదు, ఖచ్చితంగా 11% మాకు ఏ లెక్కలు చూసినా కానీ రిజర్వేషన్లు వర్తించాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఆయన వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరం అంటే న్యాయ పోరాటాన్ని ఉధృతం చేస్తాము, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధికి కట్టుబడి ఈ నిర్ణయం చేసినట్టుగా కనిపించడం లేదు. మళ్ళొకసారి కూడా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, ఏదైతే ఇంతకాలం లబ్ధి పొందుతూ వచ్చిన సామాజిక వర్గాలున్నాయో వాటికే మళ్ళీ పెద్దపీట వేసినట్లయిందని చెప్పేసి ఆయన క్లియర్గా ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏబిసిడి వర్గీకరణను పూర్తిగా తోసిపుచ్చి ప్రస్తుతం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని అంటే పూర్తి స్థాయిలో ఉపకులాలను ఒక వర్గంగా, అలాగే మాలలను ఒక వర్గంగా, మాదిగలను ఒక వర్గంగా చేసి ఏదైతే విభజన చేశారో దీనిపైన కూడా ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని కులాలను వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనేక రకాల లబ్ధి పొందిన వాళ్లను ఈ జాబితాలో వేశారని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ క్లియర్గా అభియోగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వివేక్ వాదన తీసుకుంటే కనుక సామాజిక కోణంలో కాదు చూడాల్సింది, ఆర్థికంగా ఎవరు ఎక్కువ లబ్ధి పొందారు, తర్వాత మెడికల్ సీట్లలో కావచ్చు, ఉపాధి అవకాశాల్లో కావచ్చు ఎవరు ఎక్కువ లబ్ధి పొందారు, ఇట్లాంటి విషయాలను విశ్లేషించి వర్గీకరణ చేస్తే న్యాయం జరుగుతుంది తప్ప ఇట్లా న్యాయం జరగదని ఎవరి తరఫున అభ్యంతరాలు వాళ్లకు ఎస్సీ వర్గీకరణ పైన ఉన్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. అటు బీసీలు కూడా చూసుకుంటే బీసీల కులగణన అని చెప్పేసి ఒక పెద్ద ప్రయాస చేపట్టిన ప్రభుత్వం మధ్యలోనే తేల్చేసిందని చెప్పాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం అంతా కూడా తిరోగమనం పట్టారని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సర్వే జరిగిన దాఖలాలు లేవని చెప్పేసి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 60 నుంచి 70% జరిగితే పట్టణ ప్రాంతాల్లో కేవలం 50% మేరకు జరిగాయి. జిహెచ్ఎంసీ లాంటి ప్రాంతాల్లో అయితే 40 నుంచి 30% వరకే ఈ కులగణన జరిగింది, సర్వే జరిగిందని చెప్పేసి అభియోగం వ్యక్తం అవుతున్న తరుణంలో దీన్నే 100%గా తీసుకొని దీని ఆధారంగానే రేపటి రోజు డెడికేటెడ్ కమిషన్ కనుక బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తే కనుక ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. లక్షలాది మంది బీసీలు ఈ డాటాలో లేదా ఈ కులగణనలో ఎగిరిపోయారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కనుక దీన్ని రివ్యూ చేసి సమీక్ష చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆందోళన బాట పడతామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, అటు బీసీ కులగణనకు సంబంధించి లేదా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రం అంతా అట్టుడికిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీన్ని ఇంకోలా క్లెయిమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అందరికీ న్యాయం చేశామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దీంట్లో పూర్తిగా అబద్ధం ఉంది. అట్లా 75% మందికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం చేసిన క్రమంలో అందరూ కనుక ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు వాస్తవ పరిస్థితి ఏదుందో దానికి భిన్నంగా మాత్రమే ప్రభుత్వం నుంచి ప్రకటనలు
వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి భిన్నంగానే ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక సామాజిక సమీకరణాలను డిస్టర్బ్ చేసే విధంగా, ఒక అసమానతలు రేకెత్తించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలు ఉన్నాయని కూడా అందరూ మాట్లాడుతున్న సందర్భం. స్వేచ్ఛ ఖచ్చితంగా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే తరుణంలో ఇట్లాంటి వివాదాస్పద నిర్ణయాల కోసం అసెంబ్లీ సమావేశం హుటాహుటిన పెట్టి ఈ తొందరపాటు నిర్ణయాలు చేసిందని చెప్పేసి మాత్రం కాంగ్రెస్ పైన చాలా స్పష్టమైన అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. అనవసరంగా ఈ కులాల కుంపటిని రేపి వాళ్లలో అసమానతలను రేకెత్తించి అనవసరంగా దీన్ని ఇప్పుడు పురుగొల్పిన పరిస్థితి తలెత్తిందని చెప్పాల్సి ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ లేదా ముఖ్యమంత్రి క్లెయిమ్ చేస్తున్నట్లు 73-74% మంది ప్రజానీకానికి కనుక న్యాయం జరిగితే, వాళ్ళందరూ కనుక సంతోషంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున సంబరాలు జరగాల్సి ఉండే, గ్రామంలో కూడా సంబరాలు జరగాల్సి ఉండే, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుకోవాల్సి ఉండే, ప్రజలంతా కూడా వీధుల్లోకి వచ్చి ఉత్సవాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే అని చెప్పేసి కొందరు విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. కాంగ్రెస్ శ్రేణుల్లో సైతం నైరాశ్యం నెలకొని ఉన్న పరిస్థితి. కాంగ్రెస్లోనే వర్గాల వారిగా, కులాల వారిగా అంతా కూడా కార్యకర్తలు శ్రేణులు విడిపోయిన పరిస్థితి, నాయకులు కూడా వర్గాల వారిగా, కులాల వారిగా విడిపోయిన పరిస్థితి. ఇవాళ వివేక్ దోదార్ అయితే మంత్రి దామోదర్ నరసింహది ఇంకొక దారి, లేదా బీసీ సంఘాలది కొన్ని కులాలది ఒక దారి అయితే మరికొన్ని కులాలది ఇంకొక దారి అన్నట్టుగా ఎవరి దారి వారిదే అన్న చందంగా తయారైంది. కాంగ్రెస్లో కూడా కులాల కుంపట్టు చెలరేగాయని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా అసహనము, అసంతృప్తి చెలరేగుతున్న పరిస్థితి. మరి ఇంత అసంతృప్తి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 74% మందికి సంబంధించిన జనానికి సంబంధించిన నిర్ణయాన్ని మేము పూర్తిగా సముచితంగా తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం క్లెయిమ్ చేస్తున్న వైనాన్ని కూడా ఇటు బీసీ కుల సంఘాలు కావచ్చు, అటు ఎస్సీ కుల సంఘాలు కావచ్చు తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతోటి దానికి ఇంత పెద్ద ప్రహసనం ప్రక్రియ అవసరమా అని చెప్పేసి కూడా వాళ్ళు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం దీనికి భిన్నంగా క్లెయిములు చేస్తుంది. మేమేదో దేశవ్యాప్తంగా సాధించేశాము, దీన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అడాప్ట్ చేయాలనే ఒక సూచన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడో స్వాతంత్రం ముందు కులగణన జరిగింది, ఆ తర్వాత ఇప్పటివరకు జరగలేదని చెప్పేసి కూడా క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ క్లెయిమ్లలో పూర్తిగా అవాస్తవం ఉంది. ఎక్కడ కూడా 100% కనీసం వాళ్ళు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ లేదా అధికార వర్గాలు లేదా మంత్రులు లేదా ముఖ్యమంత్రి చెప్తున్నట్టు 96% సర్వే కూడా జరగలేదు, పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని కుల సంఘాలు కూడా భగ్గుమంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ.